హలో ఆల్, ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అనుకుంటున్నారా? ఏం చేద్దామండి, తప్పలేదు, ఈ టైంలో రావాల్సింది వచ్చింది. ఎక్కడికి అంటే హాస్పిటల్కి. ఏంటో తెలియదు, సడన్గా కన్నయ్యకి మోషన్స్, ఫీవరు, వామిటింగ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. మా కన్నయ్యకి అనుకుంటే మాతో పాటు మా పైన ఇంకొక పిల్లవాడు ఉన్నాడు అని చెప్పాను కదా, ఆ బాబుకి కూడా సేమ్ అలాగే. అదేంటో ఇద్దరికి ఒకేసారి వచ్చాయి. సో ఇద్దరికి ఎక్కువ కావడం వల్ల అప్పటికప్పుడు ఇంకా హాస్పిటల్కి తీసుకొని రావాల్సింది వచ్చింది. ఇంకా అప్పుడే రావాల్సింది వచ్చింది కాబట్టి నేను కోలార్కు వెళ్ళలేకపోయాను. అందుకే మాకు దగ్గరలో వేంగల్ అని సంత జరుగుతుంది కదా, అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. సో మేము అక్కడికి తీసుకొని వెళ్ళాము. అక్కడ బాగా చూస్తారు. అందులో ఇంకోటి ఏంటి అంటే, నేను ప్రెగ్నెన్సీ టైంలో అక్కడే ప్రతి వారం కూడా వెళ్ళి అక్కడే చెక్ చేయించుకునేదానిని. బాగా చూస్తారు. సో అందుకే ఆ అక్క అయితే ఫస్ట్ టైము ఇప్పుడు ఇక్కడికి రావడము. నేనైతే వెళ్ళేదాన్ని కదా, సో నా ఎక్కువ ఎక్స్పీరియన్స్, అందుకే ఆ అక్కను కూడా తీసుకొని వెళ్ళాను. హాస్పిటల్ అయితే చాలా పెద్దది. ఇక్కడ డెలివరీస్ అన్నీ చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ నిజంగా ఈ కాలంలో కూడా ఇంత నీట్గా ఉంటాయంటే అసలు నమ్మబుద్ధి కాదు. ఇక్కడే నాకు కుట్లు ఇప్పదీసింది, అంటే నాది సిజేరియన్ కదా, సో ఇక్కడే స్టిచ్చెస్ ఇప్పదీశారు డాక్టర్ గారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటారు. అండ్ ఎంతమంది రాని వాళ్ళకి కోపగించుకోకుండా చాలా ప్రశాంతంగా నవ్వుతూ పలకరిస్తూ బాగా చూస్తారు. ఎప్పుడు ఒకే మాట అంటారు, అమ్మ నా దగ్గరికి కన్నడ వాళ్ళకన్నా, అంటే కన్నడ మాట్లాడే వాళ్ళకన్నా తెలుగు మాట్లాడే వాళ్ళే ఎక్కువ మంది వస్తారు అని చెప్పేసి తెలుగు కూడా బాగా మాట్లాడతారు. చాలా అంటే చాలా మంచిగా పలకరిస్తారు. చూడడం కూడా బాగా చూస్తారు. ముఖ్యంగా విసుక్కోరు, అది బెస్ట్. అసలు డాక్టర్స్కి ఉండాల్సిన అలవాటే అది, ఎందుకంటే విసుక్కోకూడదు. ఎక్కడైనా ఫస్ట్ తల్లికి వస్తుంది, తర్వాత బిడ్డకు వస్తుంది. బట్ మా విషయంలో రివర్స్ అయిపోయింది. ఫస్ట్ కన్నయ్యకి వచ్చేసింది, ఇంకా వాడి నుండి నాకు వచ్చేసింది. ఫుల్ కోల్డ్, కాఫ్, లైట్గా ఫీవర్ కూడా వస్తుంది. అసలు మాట్లాడలేకపోతున్నాను. సో మీరు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా క్లైమేట్ అయితే మన మీద ప్రభావితం చూపిస్తుంది. కానీ మన జాగ్రత్తల్లో మనం ఉండాలి కదా. సో మీరు, మీ ఫ్యామిలీ, మీ పిల్లలు అందరూ కూడా సేఫ్గా ఉండండి. చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా వైరల్ ఫీవర్ వస్తే దాన్ని తగ్గియాలంటే చాలా కష్టము. సో బీ కేర్ఫుల్. నేను చెప్తున్నాను అని కాదు, మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. చూడండి, ఇప్పుడే మా కన్నయ్యకు ఇలా కావడం వల్ల అప్పటికప్పుడు మేము ఎండ ఇస్తే ఎంత ఎండ పెడుతుందో, కానీ అప్పటికప్పుడు తీసుకొని రావాల్సింది వస్తుంది. మనమైతే ఒకవేళ ఫీవర్ వచ్చినా కూడా మనం భరించగలము. కానీ వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఏమీ చెప్పుకోలేరు, వాళ్ళ బాధలు కూడా చెప్పుకోలేరు. సో బీ కేర్ఫుల్గా ఉండండి. మేమైతే ఇక్కడ మెడిసిన్ అయితే నేను ఎప్పుడైనా కూడా ఇదే మెడికల్లో తీసుకుంటాను. అండ్ నాకు కొద్దిగా తక్కువగా వేస్తారు, ఎందుకంటే నేను ప్రతిసారి వస్తాను కాబట్టి. ఇప్పుడు మెడిసిన్స్ కూడా చాలా అంటే చాలా కాస్ట్ పెరిగాయి. మెడిసిన్సే కాదు, ప్రతి ఒక్కటి కాస్ట్ పెరిగాయి అనుకోండి. కానీ ఏం చేద్దాం, మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి.